మా ప్రియులారా, మన రక్షకుడును ప్రభువును విమోచకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి ఉదయకాలంలో మీకు శుభములు తెలియచేయుచున్నాము. ఈ యొక్క సమయంలో పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. దయగల తండ్రి, ఈ మాటలను మా కొరకై దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి ప్రజలారా, ఆనందించుడి అని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఈ లోకంలో మానవుడు తనున్నటువంటి ఈ స్థాయిలో ఆనందంగా, సంతోషంగా, సుఖవంతంగా, ఎంతో నెమ్మదిగా తన యొక్క జీవితాన్ని వెళ్ళబుచ్చాలని, తన యొక్క జీవన విధానాన్ని కొనసాగింప చేసుకోవాలని తనకున్నటువంటి పరిస్థితులను బట్టి ఆయన ముందుకు సాగేవాడుగా ఉంటున్నాడు. ఈ లోకంలో మానవుడు ఎంత ఆనందించినప్పటికీ, సంతోషించినప్పటికీ మానవుడికి ఇంకా ఏదో కొంత కొరతగా ఉన్నట్లుగా ఆయన కలిగిన వాడుగా ఉంటున్నాడు. కనుక సంపూర్ణమైనటువంటి ఆనందము, సంపూర్ణమైనటువంటి సంతోషము మానవుడు ఈ లోకంలో పొందుకోలేకపోతున్నాడు. నిజమైనటువంటి ఆనందము దేవుని యొద్దనే ఉంటుంది. ఆ ఆనందము మానవుడు కలిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. కనుక ఆ యొక్క ఆనందాన్ని శాశ్వతుడైనటువంటి దేవుడు శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు అది మానవుని యొక్క హృదయంలో కుమ్మరించబడాలని దేవుడు కోరుతున్నాడు. భౌతికమైనటువంటి వస్తువు వాహనాలను బట్టి, మనకున్నటువంటి ధనధాన్యాలను బట్టి మానవుడు ఆనందించవచ్చు. కానీ ఒకరోజు మానవుడు వాటన్నిటినీ ఈ లోకంలో వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు. అయితే నిజమైనటువంటి ఆనందం ఆధ్యాత్మికంగా, ఆత్మలో, ప్రభువులో ఆనందించడం. కనుక దేవుని వాక్యం సెలవిస్తుంది. కీర్తనల గ్రంథము 97వ అధ్యాయం 11వ వచనంలో, నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయాల కొరకును ఆనందములు విత్తబడి ఉన్నవి అని అంటున్నాడు. ఎవరు నీతిమంతులు? బైబిల్ సెలవిస్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ ఏకముగా పనికి మారిన వారి త్రోవ తప్పి ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి స్నేహితుడా, సహోదరి, మనము అనుసరించే లోక సంబంధమైన నీతి కాకుండా దైవ సంబంధమైనటువంటి నీతి అనగా ప్రేమ, దయ, కనికరము, జాలి, మంచితనము ఇలాంటివి మానవుడు వదిలిపెట్టేసి స్వార్థము, మోసము, అసూయ, ద్వేషము, కలహము, దొంగతనము, దురాలోచనలు, జారత్వములు, వ్యభిచారములు, మత్సరములు, అహంభావము, అవివేకము ఇవన్నీ కూడా మానవుడు తన హృదయంలో కలిగి ఉండటను బట్టి తన జీవితంలో ఎంతగానో నష్టపోతుంటున్నాడు, అనేకులకు నష్టాన్ని కలిగిస్తుంటున్నాడు. నీతిమంతుని తండ్రికి అధిక సంతోషం కలుగును, జ్ఞానం గలవారిని కనినవాడు వాని వలన ఆనందము నొందునని బైబిల్ సెలవిస్తూ ఉంటున్నది. కనుక మనము నీతిమంతులంగా ఏ రీతిగా చేయబడతాము? నీతిమంతుడైనటువంటి దేవుడు సర్వమానవాళి కొరకై ఆయన సిలువలో తన ప్రాణం అర్పిస్తూ వచ్చినాడు. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగించబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడి ఉంటున్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. యేసు అనగా రక్షకుడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అను వాక్యము నమ్మతగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉంటున్నది. ప్రియమైనటువంటి స్నేహితుడా, సహోదరి, ఆ యొక్క రక్షణను దేవుడు ఉచితంగా మనకు అనుగ్రహిస్తుంటున్నాడు. దానికి మనం చేయాల్సింది ఏమీ లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపి ఉన్నాడని నీ హృదయంలో విశ్వాసం ఉంచి ప్రభువైన యేసుక్రీస్తు వారిని నీ సొంత రక్షకునిగా అంగీకరించిన ఎడల ఆయన నీ హృదయంలోనికి వచ్చి నీ పాపమును క్షమించి నీకు నెమ్మదిని, సంతోషమును, ఆనందమును దేవుడు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. కనుక ఈ సంతోషము, ఆనందము ప్రభు ద్వారా మాత్రమే దేవుడు మనకు అనుగ్రహించే ఆ యొక్క స్థితిని మనం కలిగి ఉంటాం. ప్రియమైన స్నేహితుడా, సహోదరి, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. దేవుడు ఈ ఆనందాన్ని నీ హృదయంలో కుమ్మరించాలని ఇష్టపడుతూ ఉంటున్నాడు. మానవుడు నిజమైనటువంటి ఆనందాన్ని పొందుకోలేకపోవడానికి గల కారణం మానవుని యొక్క హృదయాంతరంగంలో ఉన్నటువంటి పాపమే.
పాపం అనేటువంటిది చాలా భయంకరమైనటువంటిది. కనుక పాపం అనగా ఏమి? దేవుని మాట వినకపోవడమే పాపము. ఆజ్ఞాతిక్రమమే పాపమని బైబిల్ సెలవిస్తుంది. మరి పాపం వలన మానవునికి ఏమి సంభవిస్తుంది? పాపం వలన వచ్చి జీతము మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. కనుక క్రీస్తు యేసునందు విశ్వాసం వచ్చినప్పుడు ఆ యొక్క పాపములు క్షమించబడమే కాకుండా నిత్య జీవమైనటువంటి వరాన్ని దేవుడు మనకి ఇస్తుంటున్నాడు. ప్రియమైన వారలారా, మనం ఈ లోకంలో నిత్యము జీవించే వారంగా ఉండము, కానీ ఈ లోకంలో 60-70 సంవత్సరాలు జీవించే వారంగా ఉంటాం. తదనంతరం ఈ లోకాన్ని విడిచిపెడతాం. దేహం మట్టికి మన్నుగా మార్చబడుతుంది, కానీ మనలో ఉన్న ఆత్మకు చావు లేదు. ప్రియమైన స్నేహితుడా, సహోదరి, ఈ ఆత్మ నిత్యత్వంలో నివసించడానికి 2 స్థలాలు. ఒకటి పరలోకము, రెండవది పాతాళం. ఒకటి స్వర్గము, రెండవది నరకము. ప్రతి మానవుడు పరలోకానికి, స్వర్గానికి చేరుకోవాలని యేసు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి ఆయన సిలువలో మానవుల కొరకై రక్తమును కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. ఆయన సెలవిచ్చినాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకనగా పరలోకమునకు రాలేడని ప్రభు సెలవిస్తూ వచ్చినారు. కనుక ఆయన యందు విశ్వాసం ఇచ్చినప్పుడు నీ పాపములు క్షమించడమే కాకుండా, ప్రియమైన స్నేహితుడు, ఆ నిత్య సంతోషమును, ఆనందాన్ని దేవుడిని హృదయంలో కుమ్మరించి, మరి ముఖ్యంగా నిత్యమైనటువంటి ఆ పరలోక రాజ్యాన్ని కూడా ఇవ్వాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దానికి మనం చేయాల్సింది ఏమీ లేదు, కానీ ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచిన ఎడల నీవును నేటివారును రక్షణ పొందుతారని బైబిల్ సెలవిస్తుంది. కనుక దేవుని యందు విశ్వాసం ఉంచి మీరు ఆ సంతోషాన్ని, ఆనందాన్ని పొందుకొని మరి మీ కుటుంబంతో ఆనందించాలని దేవుడు కోరుతున్నాడు. ఒకవేళ ఇటువంటి నిత్య ఆనందంను మనకు వద్దని తృణీకరించిన ఎడల, ప్రియమైన స్నేహితుడా, సహోదరి, మరొక రోజు మన పాపం మనల్ని పట్టుకొని మరణానికి అప్పగిస్తుంది. అయితే ఆ యొక్క నిత్య నరకము, అగ్నిగుండం నుంచి ఎవరు కూడా మనల్ని తప్పించలేరు. ఆ భయంకరమైనటువంటి వేదనకరమైన స్థలంలోనికి ఏ ఒక్కరు కూడా వెళ్ళకూడదని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రియమైన స్నేహితుడా, సహోదరి, మనం 1000 మందిలో ఉన్న ఒంటరి వారం అనే సత్యాన్ని మర్చిపోకూడదు. ఎందుకనగా మనలో ఉన్న ఈ జీవాన్ని వదిలిపెట్టినప్పుడు మనం నిర్జీవంగా మార్చబడతాం. మనం ఒంటరిగా ఈ లోకానికి వచ్చాము, ఒంటరిగానే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి. నీ ఒంటరి జీవితంలో సృష్టికర్త అయిన దేవుడు నీకు స్నేహితుడిగా, సహకారిగా ఉన్నట్లయినా నీ జీవితంలో సంతోషము, ఆనందము, క్షేమం పొందుకునే వాడవుగా ఉంటావు. కనుక మన యొక్క జీవిత ప్రయాణంలో గురి, గమ్యం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఎక్కడి నుంచి వచ్చినావు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, అక్కడ ఏం జరగబోతుంది, ఇలాంటి విషయాలను తెలుసుకోవాలని దేవాతి దేవుడు కోరుతున్నాడు. భూమి ఆకాశములను, పంచభూతములను సృజించిన దేవుడు, మానవుని తన పోలికలో చేసిన దేవుడు, ఆయన నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నేటి వారును రక్షణ, పాప క్షమాపణ పొందుతారు.